సాధారణంగా మన నిత్య జీవితంలో చైనా వస్తువులంటే ఒక అభిప్రాయం ఉంది. అవి చీప్ అండ్ బెస్ట్, యూజ్ అండ్ త్రో, క్వాలిటీ పూర్ అని తెలిసినా మన డైలీ లైఫ్లో ఏదోలా అడ్జస్ట్ అవుతూ వాటిని వాడుతుంటాం. కానీ అదే చైనా వస్తువులు ప్రాణరక్షణ ఇచ్చే యుద్ధ తంత్రంలో వాడితే ఏమవుతుంది? చైనా వస్తువులన్నీ కేవలం చీప్ అండ్ బెస్ట్ మాత్రమే కాదు, వాటి క్వాలిటీ కూడా అత్యంత చీప్ అని ఇప్పుడు ప్రపంచ దేశాల అధినేతలకు తెలిసొచ్చింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాలు తయారు చేసిన అత్యాధునిక ఆయుధాల కంటే సగం రేటుకే ఆయుధాలు ఇస్తామని నమ్మబలికే చైనా డొలతనం తాజాగా వెనిజులా ఉదంతంలో బట్టబయలైంది. చైనా రక్షణ వ్యవస్థల మాయాజాలం నిజస్వరూపం బయటపడింది. ఒకప్పుడు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో మన ఆయుధాల ముందు చైనా ఇచ్చిన ఆయుధాలు కేవలం దీపావళి టపాసుల్లా మారి పాకిస్తాన్ను ఎలా దారుణంగా దెబ్బతీశాయో మనం చూసాం. ఇప్పుడు సరిగ్గా అదే విధంగా వెనిజులాను సైతం చైనీస్ టెక్నాలజీ నిలువునా ముంచేసింది. స్టెల్త్ యుద్ధంలో చైనా రాడార్ల ప్రభావం ప్రపంచ దేశాలకు ఒక గట్టి హెచ్చరికగా మారింది. డ్రాగన్ ఆయుధాల శక్తి ఏపాటిదో ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. చైనా రక్షణ వాణిజ్యం మెరుపు ఎక్కువ, సామర్థ్యం తక్కువ అని తేలిపోయింది. యుద్ధ రంగంలో ఘోరంగా విఫలమైన డ్రాగన్ టెక్నాలజీ అసలు కథను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వెనిజులా తన రక్షణ అవసరాల కోసం దశాబ్ద కాలంగా చైనాపైనే పూర్తి స్థాయిలో ఆధారపడింది. అయితే వెనిజులా రాజధాని కర్కస్లో అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్ సైనికులు నిర్వహించిన ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ చైనా రక్షణ వ్యవస్థల పరువు తీసింది. శత్రువుల కంటికి చిక్కని F-22, F-35 వంటి స్టెల్త్ యుద్ధ విమానాలను కూడా ఇట్టే పసిగట్టేస్తాయని చైనా గొప్పలు చెప్పుకున్న ZY-27A రాడార్లు ఆ సమయంలో కనీసం స్పందించలేదు. అమెరికా యుద్ధ విమానాలు వెనిజులా గగనతలంలో స్వేచ్ఛగా విహరిస్తున్నా చైనా రాడార్లు కనీసం వాటి కదలికలను కూడా గుర్తించలేకపోయాయి. చైనా రాడార్లలోని సాఫ్ట్వేర్ అమెరికన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల ముందు మోకరిల్లిందని, అవి కేవలం ఇనుప పెట్టెల్లా మారిపోయాయని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఫలితంగా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకోవడం చైనా సాంకేతికతకు తగిలిన అతిపెద్ద దెబ్బ. కేవలం రాడార్లే కాదు, కరాకస్ నగరం చుట్టూ చైనా ఏర్పాటు చేసిన అత్యాధునిక నిఘా నెట్వర్క్ కూడా అమెరికన్ సైబర్ విభాగాల ముందు నిలబడలేకపోయింది. అమెరికా దళాల కదలికలను గుర్తించాల్సిన సెన్సార్లు, కెమెరాలను అమెరికా చాలా సులభంగా హ్యాక్ చేసింది. చైనా తన సాంకేతికత ఉత్పత్తుల్లో ఉంచే బ్యాక్డోర్ లోపాలను అమెరికా తనకు అనుకూలంగా మార్చుకుంది. నిమిషాల వ్యవధిలోనే మొత్తం భద్రతా వ్యవస్థను మూగబోయేలా చేయడంలో అమెరికా విజయం సాధించింది. చైనా సెక్యూరిటీ టెక్నాలజీ ఎంత బలహీనంగా ఉందో చెప్పడానికి ఇది నిలువెత్తు సాక్ష్యం. వెనిజులా వైమానిక దళం వద్ద ఉన్న చైనా తయారీ K-8 కారకోరం యుద్ధ విమానాల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఆపరేషన్ జరిగిన రోజున ఈ విమానాల కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా మొరాయించాయి. అమెరికా ప్రయోగించిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కిరణాల ధాటికి ఈ జెట్లు గగనతలంలోనే అంధులుగా మారిపోయాయి. అసలు యుద్ధం మాట పక్కన పెడితే సాధారణ సమయంలో కూడా ఈ K-8 జెట్స్ ఇంజిన్ వైఫల్యాలతో తరచుగా కూలిపోతున్నాయి. చమురు విక్రయాల ద్వారా వచ్చిన బిలియన్ల కొద్దీ డాలర్లను వెనిజులా చైనా ఆయుధాల కోసం తగిలేసింది. కానీ ఆపద సమయంలో అవి కనీసం ఒక్కతోట కూడా పేల్చలేకపోయాయి. భారత్ను ఢీకొట్టడానికి చైనా ఆయుధాలనే నమ్ముకున్న పాకిస్తాన్కు కూడా చేదు అనుభవమే ఎదురైంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా తయారు చేసిన HQ-9B, HQ-16 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఘోరంగా విఫలమయ్యాయి. భారత బ్రహ్మోస్, స్కాల్ప్ క్షిపణులను ఇవి అడ్డుకుంటాయని చైనా ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. భారత క్షిపణుల దెబ్బకు పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసమవుతుంటే చైనా రక్షణ వ్యవస్థలు కనీసం హెచ్చరికలు కూడా జారీ చేయలేకపోయాయి. మరీ ముఖ్యంగా భారత్ ప్రయోగించిన ఒక సీదా డ్రోన్ పాకిస్తాన్లోని నూర్ఖాన్ వైమానిక స్థావరాన్ని దెబ్బతీయడం చైనా ఆయుధాల డొల్లతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ విషయాన్ని పాక్ ఉన్నతాధికారులే స్వయంగా అంగీకరించడం గమనార్హం. చైనా ఆయుధాలు లోపల ఎలక్ట్రానిక్ రక్షణ, సెన్సర్, ఫ్యూజన్ వంటి సాంకేతికత చాలా బలహీనంగా ఉందని తేలిపోయింది. అమెరికా, యూరోప్ దేశాల రక్షణ పరికరాలతో పోలిస్తే చైనా ఉత్పత్తులు కేవలం కాపీ చేసినవి, నాణ్యత లేనివి అని రక్షణ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. వెనిజులా, పాకిస్తాన్ వంటి దేశాల అనుభవాలను చూసిన తర్వాత చైనాతో రక్షణ ఒప్పందాలు చేసుకున్న ఇతర దేశాలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి. రక్షణ రంగంలో చైనా సృష్టించుకున్న కృత్రిమ బూమ్ ఇప్పుడు పేకమేడలా కూలిపోతోంది.